గణేశుడు శివుడు పార్వతీదేవికి జన్మించక ముందే గణేశుడు ఉన్నాడని మీకు తెలుసా? ఈ విషయాన్ని వ్యాస మహర్షి రాసిన గణేశ పురాణంలో ఉంది. గణేశుడు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం. వ్యాస మహర్షి తపోశక్తితో గణేశ పురాణం రాస్తున్న సమయంలో సంతానం కోసం పార్వతీదేవి గణేశునికి వ్రతం చేయమని శివుడు చెబుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యాస మహర్షి, ఆహా, పార్వతీదేవి పుత్రుడి కోసం తన కుమారుడి అయిన గణేశుడికే వ్రతం చేయడమ్మా, ఇందులో ఎంత సత్యమో అని తెలుసుకోవడానికి వ్యాస మహర్షి సత్యలోకానికి వెళతాడు. సత్యలోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు వివిధ దేవగణాలు అక్కడ ఉన్నాయి. ఆ దేవతల మధ్యలో గణేష్ ఉండడం చూసి తనను తాను మర్చిపోయాడు వ్యాసుడు. వ్యాస మహర్షి కళ్ళు మూసుకొని తీసేలోపు అక్కడ బ్రహ్మ తప్ప దేవతలంతా వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు నీ రాక పరమార్థం నాకు తెలుసని బ్రహ్మదేవుడు దుర్వాస మహర్షి శాపం వల్ల ఇంద్రుడి ఐరావతం దేవత్వం కోల్పోయి, మరోలా మార్కండేయ మహర్షి శాపం వల్ల రాక్షస గుణం కలిగిన గణేశ్వరుడి అవతారం ఎత్తి శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుడిని మెప్పించి శివుడిని ఐక్యం చేసుకొని దేవతల కోరిక మేరకు పార్వతీదేవి పూజల ఫలితంగా గణేశుడు గణేశ అవతారం ఎత్తుతాడు. ఇలా బ్రహ్మదేవుడు జరిగిందంతా చెబుతాడు.